హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రామ్. మీరు చూసిన రామ్ టెక్నాలజీ ఇన్ తెలుగు. టెక్ న్యూస్ ఎపిసోడ్ 39కి అయితే అందరు స్వాగతం. మీరు డే చూసుకుంటే మే 25, 2024. ఈ రోజు అయితే మీకు చాలా ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్లు అయితే ఉన్నాయి. మీరైతే ఈ వీడియోని అయితే ఎండ్ వరకు అయితే చూడండి. ఇక ఫస్ట్ ఈరోజు డీల్ ఆఫ్ ద డే చూసుకుంటే మనకి అర్బన్ నుంచి అర్బన్ 10,000 mAh పవర్ బ్యాంక్, వైర్లెస్ పవర్ బ్యాంక్. ఇది మీకు కేవలం 1800కి అయితే వస్తుంది. ఇందులో మనకి స్పెషల్ ఏంటంటే ఇందులో 12 లేయర్ ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. మనం పవర్ బ్యాంక్ తీసుకున్నప్పుడు అందులో మనకి ఏమేమి ప్రొటెక్షన్స్ ఉన్నాయని అది చూసుకోవాలి. ఇందులో అయితే మనకి 12 లేయర్ ప్రొటెక్షన్స్ అయితే ఉంటాయి. అండ్ అలాగే ఇందులో మనకి ఛార్జింగ్ స్పీడ్ చూసుకుంటే మనకి మనం వైర్లెస్ ఛార్జింగ్ పెట్టామనుకోండి ఏదైనా మొబైల్ కి, మనకి 15 watts వరకు అయితే మనకి వైర్లెస్ ఛార్జింగ్ అయితే అవుతుంది. ఒకవేళ మనం వైర్డ్ యూస్ చేసి ఛార్జింగ్ పెట్టామనుకోండి మనకైతే 22.5 watts వరకు అయితే మనకి ఛార్జ్ అయితే అవుతుంది వైర్డ్ గా అయితే. మీకు ఇది కేవలం 1800కి అయితే వస్తుంది. దీనికి సంబంధించిన బయింగ్ లింక్ అయితే మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. టెలిగ్రామ్ సంబంధించిన లింక్ చూసుకుంటే మనకి కింద డిస్క్రిప్షన్ లో అయితే ఉంటుంది. మీరైతే మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. మంచి మంచి డీల్స్ మీకు అమెజాన్ లో, ఫ్లిప్కార్ట్ లో ప్రోడక్ట్స్ మీకు తక్కువ ప్రైస్కి వచ్చినప్పుడే మన టెలిగ్రామ్ ఛానల్ పోస్ట్ చేయడం జరుగుతుంది. దీనికంటే ఒక సపరేట్ ఒక పర్సన్ అయితే ఉంటారు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మంచి మంచి డీల్స్ ఏమేమి ఉన్నాయని సెర్చ్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్ పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. మీరైతే ఒకసారి జాయిన్ అవ్వండి. ఇక్కడ క్యూఆర్ కోడ్ ఉంటుంది, కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. ఇక లేట్ చేయకుండా మనం అయితే న్యూస్ లోకి అయితే వెళ్ళిపోతాం. ఫస్ట్ మీరైతే ఈ వీడియోని ఒక లైక్ చేయండి. ఇక ఫస్ట్ చూసుకుంటే మనకి జియో సినిమా నుంచి, జియో సినిమాలో ఇప్పుడైతే మనకి సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ మీద 50% ఆఫర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకవేళ మీరు యాన్యువల్ ప్లాన్ తీసుకోవాలనుకున్నారు అనుకోండి, ఇంత ముందుకి మనకి అది 599 ఉండేది. ఇప్పుడు మనకి కేవలం 299 రూపాయలకి అయితే వస్తుంది. 299 రూపాయలు పెట్టి ప్లాన్ తీసుకున్నారనుకోండి, మీకు సంవత్సరం పాటు అయితే మనకి జియో సంబంధించిన ప్రీమియం ప్లాన్ అయితే వస్తుంది. ఇది 1 year వరకు అయితే ఉంటుంది. వీళ్ళైతే మంత్లీ ప్లాన్ మీద కూడా ఆఫర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంత ముందుకి మనం 1 month ప్లాన్ తీసుకోవాలనుకుంటే మనకైతే 59 అయితే ఉండేది. ఇప్పుడు కేవలం మీకు 29కి అయితే వస్తుంది. ఒకవేళ మీరు 1 month ప్రీమియం ప్లాన్ తీసుకోవాలనుకుంటే మీకైతే జస్ట్ 29 రూపీస్కి అయితే వస్తుంది. అండ్ అలాగే ఫ్యామిలీ ప్లాన్ కూడా ఉంటుంది. ఇంత ముందుకు మనకి 149 అయితే ఉండేది. ఇప్పుడు చూసుకుంటే మనకి 89 రూపీస్ అయితే అవుతుంది. ఈ ఫ్యామిలీ ప్లాన్ లో ఏంటంటే మనం అయితే 1 month దాకా 4 devices అయితే యూజ్ చేసుకోవచ్చు ఈ జియో ప్రీమియం అయితే. బట్ మీకైతే ఈ ఆఫర్స్ అయితే ప్రెసెంట్ అయితే రన్ అవుతున్నాయి. ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే జియోకి సంబంధించిన జియో సినిమా ప్రీమియం తీసుకోవాలనుకుంటే బట్ ఇదే మీకు రైట్ టైం అని చెప్పొచ్చు. బట్ నాకైతే 299 ప్లాన్ అయితే నచ్చింది. 299 పెడితే మనకి 1 year వరకు అయితే మనకి ప్రీమియం ప్లాన్ అయితే వస్తుంది. బట్ ఇది బెస్ట్ అని చెప్పొచ్చు. నాకైతే ఇది బెస్ట్ అనిపించింది. నేనైతే ఈ ప్లాన్ అయితే తీసుకుంటాను. ఒకవేళ మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే కింద డిస్క్రిప్షన్ లో దీనికి సంబంధించిన లింక్ అయితే ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీ మొబైల్ నెంబర్ రిజిస్టర్ అవ్వండి. లేకపోతే ప్లే స్టోర్ నుంచి యాప్ అయితే డౌన్లోడ్ చేసుకొని మీరైతే 299 ప్లాన్ తీసుకుంటే మీకైతే 1 year పాటు అయితే సబ్స్క్రిప్షన్ అయితే వస్తుంది. బట్ మీరైతే హాలీవుడ్ మూవీస్ కానీ, జియో సినిమాలో ప్రీమియం మూవీస్ కానీ మీరైతే చూసుకోవచ్చు. ఇప్పుడైతే మనకి జియో సినిమా చాలా ఫేమస్ అయితే అయిపోయింది. మనకి ఐపీఎల్ ఇప్పుడు జియో సినిమాలో ఫ్రీగా వస్తుంది కాబట్టి మనకి చాలా మంది అయితే జియో సినిమా మీద అయితే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దీని కారణంగా మంచి మంచి మూవీస్ కూడా మనకైతే వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. లేట్ చేయకుండా మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం జియో ప్రీమియంని ఇప్పుడే మీరైతే తీసుకోండి. 299 ప్లాన్ తీసుకుంటే ఇది చాలా వర్త్ అని చెప్పొచ్చు. 1 year పాటు మనకి ఈ 299తో అయితే మనం ఈ జియో సినిమాలో మూవీస్ అయితే చూసుకోవచ్చు ప్రీమియంలో అయితే. వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. వాళ్ళు కూడా ఈ ప్లాన్ కోసం తెలుసుకుంటారు. ఒకవేళ వాళ్ళు కూడా తీసుకోవాలనుకుంటే ఈ న్యూస్ చూసాక వాళ్ళు కూడా జియో సినిమా ప్రీమియం అయితే తీసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ చూసుకుంటే సోనీ నుంచి, సోనీ ప్లే స్టేషన్ 4 ఎవరైతే వాడుతున్నారో వాళ్ళకి ఒక బిగ్ బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఇది సోనీ అనౌన్స్ చేసింది. ఎవరైతే ప్లే స్టేషన్ 4 యూస్ చేస్తున్నారో వాళ్ళకి మాత్రం ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఇప్పుడైతే మనకి GTA 6 అయితే వస్తుంది. ఇది మనకి 2026 లో అయితే రాబోతుంది. బట్ 2025లో అనౌన్స్ చేస్తామని చెప్పారు. కానీ 2025 నుంచి 2026కి అయితే షిఫ్ట్ అయింది. ఇప్పుడు వచ్చే మనకి GTA 6 ప్లే స్టేషన్ 4లో అయితే సపోర్ట్ చేయదు. ఆ గేమ్ సంబంధించిన హార్డ్వేర్ రిక్వైర్మెంట్ అయితే మనకి ప్లే స్టేషన్ 4లో అయితే ఉండదు. ఓన్లీ ప్లే స్టేషన్ 5 అండ్ అలాగే ఎక్స్బాక్స్ లో మనకి ఎక్స్బాక్స్ సిరీస్ XS కి అయితే సపోర్ట్ చేస్తుంది. ఈ మనకి ఈ గేమ్ అయితే మనకి GTA 5 అయితే ప్లే స్టేషన్ 4 కానీ దానికి లోవర్ వెర్షన్ ఉంటాయి కదా వాటికైతే సపోర్ట్ చేయదు. ఇది చాలా బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు. దాదాపు 50% ప్లే స్టేషన్ 4 వాడుతున్నట్లయితే సోనీ అయితే చెప్తుంది. బట్ వీళ్ళందరూ ప్లే స్టేషన్ 5కి అయితే ఖచ్చితంగా అప్గ్రేడ్ అవ్వాలని సోనీ అయితే చెప్తుంది. ఇది చాలా మందికి బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ప్లే స్టేషన్ 4 వాడి 5కి షిఫ్ట్ అవ్వాలంటే ప్రైస్ అయితే మనకి 45,000 దాకా అయితే ఉంటుంది. అంత ప్రైస్ పెట్టి కొనాలంటే చాలా కష్టం అని చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ చూసుకుంటే మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ వాచ్ 7 సిరీస్ అయితే మనకైతే తీసుకొని రాబోతుంది. బట్ ఈ 7 సిరీస్ లో మనకి డిజైన్ అయితే పూర్తిగా అయితే మారిపోయింది. బట్ మనకి డిజైన్ పరంగా మాత్రం లాస్ట్ ఇయర్ తీసుకొచ్చిన వాచెస్ తో కంపేర్ చేస్తే ఈ డిజైన్ మాత్రం చాలా హ్యూజ్ గా అయితే డిఫరెన్స్ అయితే ఉంటుంది. వాచ్ మనకి చుట్టూ ఫ్రేమ్ చూసుకుంటే మనకి స్క్వేర్ టైప్ లో ఉంటుంది. కానీ మనకి డైల్ చూసుకుంటే మాత్రం ఇది సర్కిల్ డిజైన్ లో అయితే తీసుకొచ్చారు. బట్ మనకి చూడడానికి డిఫరెంట్ గా అయితే ఉంటుంది. బాడీ మొత్తం స్క్వేర్ షేప్ లో అయితే ఉంటుంది. కానీ డైల్ మనకి వాచ్ డైల్
స్టైల్ చూసుకుంటే మనకి సర్కిల్ షేప్ లో అయితే ఉంది. డిజైన్ కూడా చాలా డిఫరెంట్ గా అయితే ఉంటుంది. అండ్ అలాగే ఇందులో మనకి బటన్స్ పొజిషన్ లో కూడా మనకి మారిపోయాయి. బట్ ఇంత ముందు చూసుకుంటే మనకి 2 బటన్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడైతే వీళ్ళైతే ఒక క్రౌన్ అయితే యాడ్ చేయబోతున్నారు. మనకి టాప్ లో బాటమ్ లో ఒక బటన్, మధ్యలో క్రౌన్ అయితే యాడ్ చేయబోతున్నారు. అండ్ అలాగే మనకి స్పీకర్ అయితే లెఫ్ట్ సైడ్ అయితే ఉంటుంది. డిజైన్ మాత్రం చాలా డిఫరెంట్ గా అయితే ఉంది. చూడడానికి కూడా కొంచెం అట్రాక్టివ్ గా అయితే ఉంది. ఈ వాచ్ అయితే మనకి 3 వేరియంట్లు అయితే రాబోతున్నట్లయితే తెలుస్తుంది. సామ్సంగ్ గెలాక్సీ వాచ్ 7, వాచ్ 7 ప్రో, వాచ్ 7 అల్ట్రా, ఈ 3 వేరియంట్లు అయితే ఈ వాచ్ అయితే రాబోతుంది. బట్ చూడాలి మనకి లోవర్ వేరియంట్ కి హైయర్ వేరియంట్ కి మనకి డిఫరెన్స్ ఏంటో, మనకి ఏమైనా కొత్తగా ఫీచర్స్ ఏమైనా తీసుకొస్తారో మనకైతే ఇవి లాంచ్ అయిన రోజే మనకైతే తెలుస్తాయి. బట్ మనకి సామ్సంగ్ నుంచి వాచెస్ అంటే మామూలుగా ఉండవు. ప్రెసెంట్ చూసుకుంటే మనకి సామ్సంగ్ ఆండ్రాయిడ్ లో ద బెస్ట్ వాచెస్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ చూసుకుంటే మనకి నాయిస్ నుంచి అయితే ఒక ప్రీమియం స్మార్ట్ వాచ్ అయితే తీసుకొని రాబోతుంది. ఇప్పటి వరకు మనం నాయిస్ నుంచి బడ్జెట్ లో స్మార్ట్ వాచెస్ అయితే చూసాం. మనకి 2000 దగ్గరలో, 3000 దగ్గరలో, అండ్ అలాగే 1000 దగ్గరలో చూసాం. ఇక్కడ నుంచి అయితే మనం ప్రీమియం సెగ్మెంట్ లో అయితే నాయిస్ నుంచి అయితే వాచెస్ అయితే చూడబోతున్నాం. నాయిస్ అయితే ఒక ప్రీమియం స్మార్ట్ వాచ్ అయితే అనౌన్స్ చేసింది. ఇది చూస్తుంటే మనకి నాయిస్ ఫిట్ ఆరిజిన్, ఈ స్మార్ట్ వాచ్ మనకి ప్రీమియం సెగ్మెంట్ లో అయితే రాబోతుంది. వాచ్ లో అయితే మనకి సపరేట్ గా ఒక ప్రాసెసర్ అయితే తీసుకొని రాబోతున్నారు. EN1 అనే ఒక ప్రాసెసర్ అయితే ఈ స్మార్ట్ వాచ్ లో అయితే ఉంటుంది. అండ్ అలాగే ఈ వాచ్ అయితే మనకి నెబులా UI అయితే వస్తుంది. ఈ UI మనకి చాలా డిఫరెంట్ గా ఉంటుంది అని చెప్తున్నారు. ఇప్పుడున్న మనకి నాయిస్ వాచెస్ లో మనకి UI తో కంపేర్ చేస్తే, బట్ ఈ స్మార్ట్ వాచ్ లో UI అయితే చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఐకాన్స్ మారిపోతాయి. అండ్ అలాగే మనకి నోటిఫికేషన్ షేడ్ కూడా మనకి చాలా డిఫరెంట్ గా ఉంటుంది అని చెప్తున్నారు. బట్ చూడాలి ఈ వాచ్ అయితే మనకి ఎప్పుడు తీసుకొస్తారో వీళ్ళైతే అనౌన్స్ చేయలేదు. బట్ డేట్ అయితే, కానీ వాచ్ అయితే నాయిస్ నుంచి వస్తుందని వీళ్ళైతే అనౌన్స్ చేశారు. కానీ డేట్ మాత్రం వీళ్ళు ఎప్పుడు ఇండియాలో లాంచ్ చేస్తారో చెప్పలేదు. చూడాలి ఇండియాకి తీసుకొస్తే దీని ప్రైస్ ఎంత పెడతారో. బట్ మనకి నాయిస్ నుంచి స్మార్ట్ వాచ్ ఇచ్చినా మనకి 10,000 బిలోనే పెట్టాలి. కానీ 10,000 దాటింది అనుకోండి అక్కడ మార్కెట్ అయితే ఉండదు. ఎందుకంటే అక్కడ మనకి సామ్సంగ్ గెలాక్సీ వాచెస్ అయితే ఉన్నాయి. మనకి సామ్సంగ్ గెలాక్సీ వాచ్ 4 అయితే మనకి ఇప్పుడు 10,000 కి అయితే వస్తుంది. బట్ ఇది బెస్ట్ వాచ్ అని చెప్పొచ్చు. ఒక నాయిస్ నుంచి వచ్చే వాచ్ ఒక 6-7 వేల మధ్యలో పెడితే అక్కడ కొనే ఛాన్స్ అయితే ఉంటుంది. కానీ 10,000కి పైకి వెళ్తే మాత్రం చాలా మంది అయితే కొనరు. తీసుకొచ్చిన వేస్ట్ అని చెప్పొచ్చు. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు టెక్ న్యూస్ అయితే. ఈ టెక్ న్యూస్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ టెక్ న్యూస్ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా వీడియోని ఒక లైక్ చేయండి. అండ్ అలాగే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్, టెక్ న్యూస్ వీడియోస్ కావాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ మీరు ఇంకా జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. మంచి మంచి డీల్స్ మీకు తక్కువ ప్రైస్కి వచ్చినప్పుడే మన టెలిగ్రామ్ ఛానల్ పోస్ట్ చేయడం జరుగుతుంది. కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ఉంటుంది. మీరైతే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.